రైట్. ఇక బీజేపీ అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు, ఇందాక నేను బీజేపీ ఈసీ అని చెప్పేసి నేను అన్నాను కదా. సో ఇప్పుడు బీజేపీ అయినా ఒకటే, ఈసీ అయినా ఒకటే అనేది ఒక నోషన్ ఇచ్చారు మన నుమాన్ గారు. సో మీరు ఇప్పుడు ఈసీ ప్రతినిధిగా మాట్లాడతారా, బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతారా? అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. బేసిక్గా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే అది. ఎందుకంటే ఎంతసేపున్నా కూడా బీజేపీ అంటే ఈసీ, ఈసీ అంటే బీజేపీ అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడే కాదు, వీరు కాదు చెప్పింది. రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరు ఎప్పుడైతే మొదలుపెట్టిండో అక్కడి నుంచి ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి చూడండి, ఒక్కసారి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అంటే వాళ్ళు ఈసీ మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత నమ్మకం లేదో కేరళలో కనపడుతుంది. తర్వాత తమిళనాడులో, కేరళలో మేము భారతీయ జనతా పార్టీ గెలిచిందా? ఎవరు గెలిచారు అక్కడ? అక్కడ ఇదే ఎస్ఐఆర్ జరిగింది, ఎవరు చేశారు? ఎలక్షన్ కమిషనే కదా. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదా మరి? అక్కడ ఏమైనా చెప్పగలుగుతారా? ఓటు చోరు జరిగింది, మేము నిజంగానే తప్పుడు ఓట్లతో మేము గెలిచామని చెప్పగలుగుతారు వీళ్ళు? తమిళనాడులో కూడా, తమిళనాడులో కూడా ఆ విధంగా గెలిచారు కదా. తమిళనాడులో పొత్తు ఎవరితో పెట్టుకున్నారు? విజయ్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగా నేను ఏమంటున్నా, వీళ్ళకి నమ్మకం, ఫస్ట్ రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలి, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండాలి, వారి మీద నమ్మకం ఉండాలి. రాహుల్ గాంధీ మీద వారికి నమ్మకం ఉంటే రేపొద్దున మిగతా వాళ్ళని బ్లేమ్ చేయడం మానేస్తారు, స్పెషల్గా భారతీయ జనతా పార్టీని. నేనేమంటున్నా, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఫేజ్ 1 కంప్లీట్ అయింది నిన్నటికి. ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత దగ్గర 73,39,000 మంది ఓటు హక్కు, అంటే కొంతమంది సైడ్ లైన్ అయిపోయారు. ఎందుకు అంటే అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏఎస్డిడి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏఎస్డిడి, యాబ్సెంట్, షిఫ్టింగ్, డెత్, తర్వాత డబుల్ ఓటర్స్, ఫేక్ ఓటర్స్. సో ఈ విధంగా ఈ 4 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో అవన్నీ తీసేస్తారు కదా, ఆటోమేటిక్ తీసేస్తారు. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ సిస్టమే తీసేస్తుంది యాబ్సెంట్. రెండవది ఏంటంటే ఇక్కడ షిఫ్టింగ్ బేసిక్గా ఏంటి, ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు, డిస్ట్రిక్ట్లోకి వస్తారు, డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వస్తారు, చాలా మంది మైగ్రేట్ అవుతారు. బేసిక్గా ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున నాకు ఓటు హక్కు కావాలి, ఓటు నేను వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఊర్లలో పెట్టుకుంటారు, ఇక్కడ తీసేసి అక్కడ పెట్టుకుంటారు. చాలా మందికి మనకు తెలుసు ఏమవుతుంది, దీని ఇంపార్టెన్స్ ఏందో మనం ఎలక్షన్లో చూసినాం. ఎంత ఇంపార్టెన్స్ ఓటు హక్కు ఉంటే ఆ ఓటుతోటి ఏం జరుగుతుంది అనేది తెలుసు మనకి. సో ఆ విషయంలో చాలా మంది అవేర్నెస్ ఉంది, చాలా మందికి ఇలీగల్ ఎడ్యుకేట్ కాకపోయినా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా బాగా అవేర్నెస్ ఉంది. డెఫినెట్గా ఓటు హక్కు సంపాదించాలి, ఎస్ఆర్లో మా పేరు రావాలనే ఆలోచన అందరికీ ఉంది. ఆ విధంగానే ఏఎస్డిడిలో ఈ డబుల్ ఓటర్స్లో మనకి ఎప్పుడు లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది? 2023లో జరిగింది. 2003 నుంచి ఇప్పుడు వరకు 23 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది న్యూ ఓటర్స్ వచ్చి ఉంటారు, ఎంతమంది షిఫ్ట్ అయి ఉంటారు, ఎంతమంది ఇవన్నీ ఉన్నాయి కదా. చూస్తే అవును, నేను అదే చెప్తున్నా, అందరూ వెల్కమ్ చేస్తున్నారు, డెత్ అయిన ఓట్లను తీయొచ్చు. జరిగిన ప్రాసెస్ ఉంది చూసారా, ఎందుకంత హడావిడిగా దాన్ని ర్యాప్ అప్ చేసేస్తున్నారు? హడావిడి కాదు, అక్కడ మిగతా స్టేట్లలో అయింది కదా, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అన్ని స్టేట్లలో అయింది. వీళ్ళకి ఏం ప్రాబ్లం ఇక్కడ? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇదే హడావిడి కేరళలో కూడా చేశారు కదా. ఇదే హడావిడి కేరళలో చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? తమిళనాడులో చేసినప్పుడు తమిళనాడులో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు చెప్పాల్సింది కదా, ఇంకొక 1 year చేయండి, ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేయాల్సి ఉండే కదా, ఎందుకు చేయలేదు వాళ్ళు? ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి, నాకు అర్థం కావట్లేదు. అంటే కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా. వీళ్ళకి అంటే 1 month టైం ఇస్తారు. 1 month తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? 17th రోజు డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత బేసిక్గా అక్కడ ఏంటి, కొంతమంది ఈ ఏఎస్డిటి కాకుండా సబ్మిట్ చేశాక, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఒక డాక్యుమెంట్, ఆ 12 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ కంపల్సరీగా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. లేకపోతే రేపు డెఫినెట్గా నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఓటర్ మీద ఉంటుంది. ఎస్, సో డెఫినెట్గా బాధ్యత ఓటర్ మీద ఉంటుంది. ఎందుకు చేయలేదు అంటే ఇమ్మీడియట్గా వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ తీసుకెళ్ళి అటాచ్ చేసి ఈఆర్ఓకి ఇస్తే దే విల్ సాటిస్ఫై, దే విల్ పుట్ దేర్ నేమ్ ఇన్ టు ద లిస్ట్. సో ఆ విధంగా జరుగుద్ది, భయపడాల్సిన అక్కర్లే ఇక్కడ ఎక్కడ కూడా. సో ఒక్కలే ఈ లిస్ట్లో కూడా లేదనుకోండి, నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఆప్షన్ ఉంది, ఫామ్ 6 కూడా న్యూ ఓటర్ కింద యాడ్ చేసుకొని వాళ్ళు అక్కడ కూడా ఓటు తీసుకునే అవకాశం ఉంటాయి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కరెక్షన్స్ కానీ, ఆబ్జెక్షన్స్ కానీ, ఎడిట్ కానీ, సర్నేమ్స్ కానీ, నేమ్స్ కానీ ఎక్కడన్నా ఏమైనా పొరపాట్లు జరిగినాయి అనుకోండి, అక్కడ కొన్ని
దాన్ని పక్కన పెట్టేస్తారు. Yeah. అది కూడా మనం Proofs ఏమైనా తీసుకొని ప్రూవ్ చేసుకొని అదే 12 డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి చూపిస్తే ఈఆర్ఓ డెఫినెట్ గా దాన్ని కూడా నేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఇది ప్రాసెస్ ఇది యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను అనుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు కదా. బీజేపీ మేము గవర్నమెంట్లో లేవు. టోటల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కింది వరకు మొత్తం కూడా వాళ్ళే కదా చేసేదంతా కూడా. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఒకరోజు చెప్తా ఉన్నారు, ఈ మీరు ఓటుకు మీరు సబ్మిట్ చేయకపోతే రేపు సంక్షేమ పథకాలు కట్ అని చెప్పారు. దానికి దీనికి ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఇదంతా కూడా తెలియాలి, తెలంగాణ ప్రజలందరూ తెలియాలి. ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఎలక్షన్ కమిషన్ కానీ ఓటర్స్ కానీ సంక్షేమ పథకాలకి ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అక్కర్లేదు. మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఓటు హక్కు లేకపోతే రేపొద్దున లిస్టులు లేకపోతే ఇమ్మీడియట్గా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇంకా అన్కలెక్టెడ్ వే కొన్ని లక్షలు. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళంతా బేసిక్గా వీళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే 100% మేము డిస్ట్రిబ్యూట్ చేసాం కానీ ఎక్కడున్నారు వాళ్ళు ఆ ఓటర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నోళ్ళు రేపొద్దున వేరే దగ్గర ఉండొచ్చు, ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు ఆ అడ్రస్లో లేకపోతే అది ఎట్లాగా రీసబ్మిట్ అవ్వదు. వాళ్ళు తీసుకోరు. వాళ్ళు అంటే ఎట్లా తీసుకుంటారు? ఇచ్చేస్తారు, ఆ ఇంట్లో ఎక్కడో ఎవరికో ఇస్తారు, కానీ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేయకపోతే రేపొద్దున ఇదే ఓటరు ఊర్లో పెట్టుకున్నాడు అనుకోండి. ఎందుకంటే డబ్బులు నేను తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు చాలా వరకు డబ్బులు ఓట్లు ఉండి ఉంటాయి, ఊర్లో ఉండి ఉంటాయి, ఇక్కడ ఉండి ఉంటాయి. వాళ్ళు ఒకటే ఇప్పుడు ఆప్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఒకటే ఉంటుంది. చాలా మంది ఊర్లోనే ఎక్కువ ఊర్లో ఆప్ చేసుకున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ 73 లక్షల మంది ఓట్లు పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఎవరు కూడా భయపడాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే మెయిన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఎక్కువగా తీసేశారు, వాళ్ళని టార్గెట్ చేశారు. ఎవరు తీసేస్తారు? అలాంటప్పుడు సిఈసి సామాజిక వర్గాల వారీగా ఎంత పర్సంటేజ్ ఎంత తీసేశారని చెప్పొచ్చు కదా. ఇది ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్టే రిలీజ్ అవ్వలేదు, ఏ విధంగా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు నా పేరు నాది ఉందో లేదో నేను మామూలుగా చెక్ చేసుకోవచ్చు, కానీ అందరూ కూడా చెక్ చేసుకో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఊర్లలో ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకుంటారు? ఎప్పుడు అంటే డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో పేరుందో లేదో చూసిన తర్వాత సామాజిక వర్గాలు ఎక్కడిచ్చారని నాకు అర్థం కావట్లేదు. ఏ రాష్ట్రంలో ఇచ్చారో చెప్పండి. ఇదంతా కూడా ఆలోచించి మాట్లాడకుండా ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తారు? అంటే మీరు కులగణన చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ కులగణన చేసినప్పుడు ఆ లిస్ట్ ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోయారు? భయపడ్డారా? తెలంగాణ ప్రజలకు భయపడ్డారా? లేకపోతే ఓబీసీలకు భయపడ్డారా? లేకపోతే ఎస్సీ ఎస్టీలకు భయపడ్డారా? దేనికోసం పెట్టలేదు? ఇదంతా కూడా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది ఒకరోజు సర్వే చేశారు కదా, ఆ సర్వే ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు కాదు అడిగేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ఎవరెవరి పేర్లు దీంట్లో ఎలక్షన్ కమిషన్కి ఒకటి ఏ ఓటర్ అయినా కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఇంకెవరైనా కూడా ఒక వన్ నేషన్ వన్ ఓటర్ అయినా ఉంటుంది కదా. మరి అదే సిద్ధాంతంతో ఉంటారు. మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీ అని అడుగుతారండి ఎవరన్నా? దాంట్లో ఉంటుందా? పోనీ దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్లో ఉందా? సో ఈ విధంగా అడగకుండా ఇక్కడ కావాల్సింది ఏంటంటే అందరికీ ఓటు హక్కు కావాలి, ఓటు హక్కు సంపాదించాలి. ఏ విధంగా అనేది ఇవన్నీ కూడా ఇదంతా ప్రాసెస్. ఆ ప్రాసెస్ మీద పోవాలి తప్పితే ఎంతసేపున కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. సెక్షన్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేసేదంతా కూడా మీరే. రేపొద్దున మీరే తగ్గించాలనుకుంటున్నారు. అది ఏ విధంగా తగ్గించాలో అది మీరు చూస్తానున్నారు. బేసిక్గా మీరు ఎక్కడ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కడ తగ్గిస్తున్నారంటే ఇప్పుడు చూడండి, మీరు ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ తెస్తున్నారు. ఎవరికి తీసుకొస్తా ఉన్నారు? ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అంటే ఏ 12 డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్ లేకపోతే ఇది తీసుకొస్తా ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎంత కూడా ఏంటంటే మీరు కొంతమందిని యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే 12 డాక్యుమెంట్లు ఉన్నాయో, ఎవరి దగ్గరైతే వాళ్ళకే ఓటు హక్కు వచ్చే అవకాశాలు ఉంటుంది. తప్పితే మీకు రేపొద్దున ఇది కాంగ్రెస్ పార్టీ గెలవడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నం